హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్న రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మన విశాఖ ఉత్సవ్, ది బెస్ట్ అండ్ చాలా ఫేమస్ ఫెస్టివల్, బీచ్ ఫెస్టివల్ అయితే ఇక్కడ జరగబోతుంది. సో దీని యొక్క థింగ్స్ ఎంతవరకు పీపుల్కి రీచ్ అవుతున్నాయి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, మై నేమ్ ఇస్ రాశి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్లో ఉంటాం, నేటివ్ వచ్చేసి ఏపీ విజయవాడ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం రిషికొండ బీచ్ రావడం. అవును. ఎలా అనిపించింది రిషికొండ బీచ్? చాలా బాగుంది. అంటే ఫ్రెండ్స్తో వచ్చాము మేమందరం కలిసి ట్రిప్కి, సో అందుకని బాగుంది. విశాఖ ఉత్సవ్ జరుగుతుంది కదా, మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అంటే మాకు తెలియకుండా వచ్చాము, మొన్న చూసాము సునీత గారు పాడారు కదా, ఆ వాయిస్ చాలా బాగుంది లైవ్లో. అంటే నార్మల్గా వాయిస్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి అనుకుంటా కదా, కానీ లైవ్లో చూసేసరికి ఆమె వాయిస్ అవన్నీ బాగా, అంటే చాలా రియల్ అనిపించింది అనమాట. బాగా. ఓకే, మీరు ఇన్ని వరకు చూసే బీచెస్లో ఆర్కే బీచ్కి మీకు ఏమైనా రిషికొండ బీచ్లో కొంచెం డిఫరెన్స్ అనేది కనిపించింది? రిషికొండ బీచ్లో ఏంటంటే యాక్టివిటీస్ ఉన్నాయి కదా, పారాగ్లైడింగ్, బోట్స్ ఇవన్నీ. ఇంకా ఇక్కడే ఇంకా ఎక్కువ మంది వస్తారు అట్లా. ఎక్స్పీరియన్స్ చేశారా? పారామోటింగ్ జరుగుతుంది కదా. లేదు, చేయాలి. ఇప్పుడే వచ్చారు. రాకేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి వచ్చారు. ఫస్ట్ టైం రావడం? యా. ఓకే, ఎలా అనిపించింది ఇక్కడ బీచ్? చాలా బాగుంది. గోల్డెన్ రైడ్స్ ఉన్నాయి కదా, ఏమైనా ఎక్స్పీరియన్స్? బోట్ రైడ్ ఒకటి చూసాము, చాలా బాగుంది రైడ్. చాలా డెప్త్ లోపలికి తీసుకెళ్ళాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అది. ఇంకా ఇక్కడ మన హెలికాప్టర్ రైడ్ అది కూడా ఉంది, అది చాలా బాగుంది. అది చాలా బాగుంది. ఈ బీచ్ కూడా చాలా బాగుంది. వాటర్ చాలా బాగుంది యాక్చువల్లీ. మీరు ఇప్పటి వరకు చూసిన బీచ్ కి రిషికొండ బీచ్ కి మీకు ఎలా ఫీల్ అయ్యారు? అదే వాటరే చాలా బాగుంది ఇక్కడ. వాటర్ బాగుంది. మాకంటే విజయవాడ సైడ్ పేరుపాలెం బీచ్, ఓడర బీచ్ అవి ఉంటాయి, వాటి టైప్లో ఇది ఇంకా చాలా బాగుంది వాటర్. బీచ్ ఫెస్టివల్ ఉందని చెప్పి వచ్చాము. యా, ఈ 7 years తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేసే బీచ్ అదే ఫెస్టివల్ అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా పేరు ధనుష్ అండి. రామ్నగర్ కాంప్లెక్స్ దగ్గర సమతా కాలేజ్. మేము విశాఖ ఉత్సవ్ కోసం లైక్ ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం. ప్రజలు ఎంటర్టైనింగ్ చేయడం. విశాఖ ఉత్సవ్ ఎప్పుడో 2014లో అలా 15 కుదూరు టైంలో అలా కండక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కండక్ట్ చేయడం చాలా బాగుంది. బట్ కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ గట్రా అలాంటివి ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు కానీ ఇలాంటివన్నీ, అవి కూడా కొద్దిగా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది. రీసెంట్గా మనం న్యూస్లో కూడా చూసాము, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా ఇబ్బంది పడ్డారు, ప్రోటోకాల్ ఇష్యూ వచ్చి ఆపారని చెప్పేసి. అలాంటి చిన్న ట్రాఫిక్ సమస్యలు కూడా అన్ని క్లియర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మేడం. అప్పుడిప్పుడు ఇన్ని 9 years తర్వాత కండక్ట్ చేశారు కాబట్టి చాలా బాగుంది మేడం. అన్ని బీచెస్ లో కంపేర్ చేస్తే రిషికొండ బీచ్ కొంచెం వాటర్ అని చెప్పి మంచిగా ఫేమస్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన బ్లూ ఫ్లాగ్ ల్యాండ్ బీచ్ ఇది. సో బ్లూ ఫ్లాగ్ ఉండడం వల్ల ఎప్పుడు కూడా మేము కూడా రీసెంట్ టైంలో చాలాసార్లు ఎక్కువ మేజర్గా రావడానికి రిషికొండ బీచ్కే రావడానికి ప్రిఫర్ చేస్తాం అనమాట. క్లీన్లీనెస్ కానీ, హైజీన్ కానీ, ఇక్కడ ఎవ్రీథింగ్, ప్రతి సేఫ్టీ కూడా ప్రతిసారి అలాగా డిపార్ట్మెంట్ పోలీసుల వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అందుకోసమే మేము కూడా రిషికొండ బీచే ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. మీ పేరండి? నా పేరు రోహిల్. ఓకే, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాము. ఓకే, ఇంకోటి ఏంటంటే బీచ్ కూడా చాలా బాగుంది, వెదర్ కూడా బాగుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లుక్ ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్ సిగ్నల్ కానీ అవన్నీ కరెక్ట్ టైంకి చెప్తున్నారు. ఓకే, వెల్. సో మీరు ప్రీవియస్ గా ఏమైనా బీచెస్ చూసారా వైజాగ్ లో? అంటే వైజాగ్ ఫస్ట్ టైం వైజాగ్ వస్తున్నాను నేను. యాక్చువల్లీ వైజాగ్ లో చూడలేదు, కానీ నేను మహాబలిపురం అచ్చర్ విజిట్ చేశాను. వైజాగ్ ఇదే ఫస్ట్ బీచ్ మీరు? హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ లోకల్ మధురవాడ, వంశీకృష్ణ. మీరు రిషికొండ బీచ్ లో ఏది ఎక్కువ ఇష్టపడతారో మాకు కొంచెం చెప్పగలరా? రిషికొండ బీచ్లో ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా యాక్టివిటీస్ ప్రారంభించారు కదా, అవి చాలా బాగా లైక్ చేస్తున్నాము. అది కాకుండా ఇక్కడ టూరిస్టులు అందరూ కూడా రిషికొండకి రావడానికి అక్కడ ఆర్కే బీచ్ క్రౌడ్ ఎక్కువైపోయింది. అక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ వెళ్తారు. టూరిస్టులు ఇక్కడికి వచ్చి చాలామంది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా రిషికొండనే ఇష్టపడతారు. తర్వాత అక్కడ ఆర్కే బీచ్లో వాటర్ యాక్టివిటీస్ ఏం లేవు. ఇక్కడికి వచ్చి చాలా వాటర్ యాక్టివిటీస్ పెట్టారు. తర్వాత ఈ విశాఖ ఉత్సవ్ స్టార్ట్ అయిన నుంచి హెలికాప్టర్ రైడ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. లేదు, గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా వర్క్ చేస్తున్నారు, అంతా బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి రిషికొండ బీచ్కి? చాలాసార్లు విజిట్ చేసాము, కానీ వచ్చిన ప్రతిసారి కూడా కొత్త ఫీల్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. క్లీన్గా ఉంటుంది. మెయిన్ ఆర్కే బీచ్ కొంచెం పొల్యూట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ
ఇక ఇది మాత్రం చాలా నీట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. గవర్నమెంట్ బాగా హ్యాండిల్ చేస్తుంది ఇక్కడ కూడా చాలా ఎక్కువ. తర్వాత ఇక్కడ రిసార్ట్లు కూడా చాలా ఎక్కువ. ఆర్కే బీచ్ అంటే అది కొంచెం ఆల్రెడీ అక్కడ జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం పొల్యూట్ అయ్యి ఉంటుంది. ఇది మొత్తం ప్లెజెంట్ ఏరియా, చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా. నా పేరు నసీమా. మేము వైజాగ్ చూడడానికి వచ్చాం హైదరాబాద్ నుంచి. చాలా బాగుంది వైజాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా ఉంది, నైస్ చూడడానికి సిటీ. అండ్ బీచ్ ఇది రిషికొండ ఇవాళే వచ్చాం, ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా బాగుంది, స్పేషియస్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. బాగుంది వైజాగ్. రామకృష్ణ బీచ్ కూడా చూసాం, అక్కడ కూడా బాగుంది. అండ్ ఎస్టర్డే అరకు కూడా విజిట్ చేసి వచ్చాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం, బాగుంది. వీకెండ్ ఫ్యామిలీ ట్రిప్కి చాలా మంచి డెస్టినేషన్ వైజాగ్. మీకు ఆ రుషికొండ బీచ్ ఏమనిపించింది? రిషికొండ బీచ్ కూడా బాగుంది, బట్ అక్కడికన్నా మతలబ్ ఆర్కే బీచ్ కన్నా ఇది రిషికొండ కొంచెం స్పేషియస్గా ఉంది. ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి, వాటర్లో వెళ్ళడానికి బాగుంది. ఏమైనా యాక్టివిటీస్ మీరు అంటే ఇప్పుడే వచ్చాం మేము, జస్ట్ వాటర్లోకి వెళ్ళొచ్చాం. చూస్తున్నాం ఏదైనా యాక్టివిటీస్ చేద్దామని ట్రై చేస్తున్నాం కదా. పీపుల్ తో మాట్లాడగానే మనకి ఏం తెలిసింది అంటే విశాఖ ఉత్సవం మీద వీళ్ళు పెట్టుకున్న ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం కూడా డిసప్పాయింట్ చేయలేదు మన గవర్నమెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ సెకండ్ థింగ్, బీచ్ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది సేఫ్టీ మెజర్స్ కావచ్చు, లేదా వాటర్ యొక్క ప్యూరిటీ కావచ్చు, అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ టూరిస్ట్కి బెస్ట్ స్పాట్ అని చెప్తున్నారు ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కరు. సో దిస్ ఈస్ అబౌట్ వైజాగ్ రిషికొండ బీచ్.